సో వేదాంత్ కూడా ఉన్నాడు యూట్యూబర్. సో ఈ అంశం పైన కూడా మాట్లాడుతూ ఉంటూ మొన్న రీసెంట్గా కూడా పోలీస్ ఏ తరహాలో గొంతు మీద వేలు పెట్టి ఏ తరహాలో నెట్టేసుకుంటా తీసుకెళ్ళి కూడా చూసినాం. సో వేదాంత్ భాయ్ ఏమనిపిస్తూ ఉంది ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే? విషయం తెలియగానే నేను ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ విషయం ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేసినాము. అక్కడ కొంతమంది వ్యవస్థనేమో స్పందిస్తున్నారు, ఇంకొంతమంది ఏమో కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. స్పందించిన వాళ్ళు అయితే కరెక్ట్గా జవాబు ఇవ్వలేనట్టుగా అనిపించింది. ఎందుకనంటే ఫస్ట్ ఏమన్నారు, చివరి ఊపిరి ఉన్నప్పుడు మేము హాస్పిటల్ తీసుకెళ్ళినాము అని చెప్పడం జరిగింది. వాస్తవానికి మన దగ్గర ఉన్నటువంటి వీడియో ప్రూఫ్లు కానీ ఫొటోస్ కానీ చూస్తే అసలు చివరి ఊపిరి కాదు, ఆల్రెడీ చనిపోయి 2 గంటలు దాదాపు అయినట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాడు పడ్డప్పుడు బాడీ కొంచెం కిందికి వెళ్తుంది, సమయాన్ని బట్టి బరువు అవుతుంది, బరువైనప్పుడు కిందికి వెళ్తుంది. అవకాశం అట్లనే కనిపిస్తూ ఉంది. వీళ్ళు అంటున్న విషయం ఏంటంటే లేదు చివరి ఊపిరి ఉండే అప్పుడు మేము తీసుకొని వెళ్ళినాం హాస్పిటల్కి అన్నది. కామన్గా లీగల్గా ఎక్కడన్నా ఏదన్నా బాడీ ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ ఇంటిమేట్ చేయాల్సింది పోలీసు వాళ్ళకి. అసలు పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, వీళ్ళే సొంతంగా వ్యవస్థనే పిల్లలతోటి ఆ శవాన్ని తీపిచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏవైనప్పటికీ కూడా ఎందుకు కాలేజ్ వ్యవస్థ లీగల్గా వెళ్ళట్లేదు, ఇల్లీగల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది? ప్రతిసారి కాలేజ్ మా వాళ్ళ మీదకి రావద్దు, మా వాళ్ళకి మీదకి రావద్దు అనే ఆలోచన ఎందుకు చేస్తుంది? అంటే విద్యాదానం దానం నుండి ధనం వైపు గంభీరంగా చూపులు చేసినప్పుడే కదా ఇట్లాంటివి అన్న అయితే. ఈరోజు ఫీజులు కట్టకపోతే పిల్లలని బయటికి పంపించే కార్యక్రమాలు చేస్తారు. అదే పిల్లలు చనిపోతే బాధ్యత తీసుకొని ఒక కొండలెన్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి కాలేజ్ వస్తుందా? కాలేజ్లో ఇప్పుడు మరి అదే విధంగా యథావిధిగా పిల్లలను మరి చదివిస్తా ఉన్నారు. మీరు అక్కడ కాలేజ్ యజమానితో మాట్లాడే ప్రయత్నం చేసారా? కాలేజ్ రన్ అవుతుంది, స్టిల్ కాలేజ్ లోపల రన్ అవుతుంది చెప్తున్నారు. పిల్లలు ఫోన్లు కూడా ఏజ్ చెప్తున్నారు కాలేజ్ రన్ అవుతుంది. ఫుడ్ పెట్టలేదు, ఎగ్జాక్ట్లీ ఫుడ్ పెట్టలేదు అన్న. మాకు పొద్దుటి నుండి మా పేరెంట్స్ కి ఫోన్ చేద్దామంటే కూడా వాళ్ళు చేయనిస్తలేరు, చాలా హరాస్ చేస్తారు. మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, 2 రోజులు వెళ్ళండి అని ఇట్లా మభ్య పెడుతున్నారు. మీరు ఒకసారి రండి అన్న అని చెప్పేసి పిల్లలు ఫోన్ చేసి విపరీతంగా అడుగుతున్నారు. ఇట్లా ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. సో మీకేమనిపిస్తూ ఉంది? వాళ్ళ పేరెంట్స్ ఏమో వేరే రీజన్ చెప్తా ఉన్నారు. సో మీరు కాలేజ్ కాడికి వెళ్ళారు, ఇక్కడ పేరెంట్స్తో కూడా మాట్లాడారు, చుట్టుపక్కల ఉన్న విద్యార్థులను కూడా మాట్లాడారు. కాబట్టి సో ఈ చావుకు కారకులు ఎవరు అని మీకు అనిపిస్తూ ఉంది? విచారణలో చావుకు కారణం ఏంటో బయటికి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంది. సామాన్యంగా ఏం జరుగుతుందో నేను చెప్తా. చనిపోగానే ఫస్ట్ పేరెంట్స్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడము, బాడీ అయితే ఎట్లయినా చనిపోయింది, కొడుకుని అయితే కోల్పోయారు, ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకోండి అనే విషయము కామన్గా మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, పెద్ద మనుషుల మధ్యలో వచ్చి మాట్లాడతారు. అట్లాంటివి జరిగినాయా అంటే జరిగినాయని చెప్పలేం, జరగలేవని చెప్పలేం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అయితే ఆ హ్యాండ్ రైటింగ్, ఆ లాస్ట్ సూసైడ్ లెటర్ హ్యాండ్ రైటింగ్ నా కొడుకుదే అని చెప్తున్నారు. కాలేజ్ వ్యవస్థ తప్పు లేదని చెప్తున్నారు. కానీ ఒకవేళ ఇప్పుడు మన తప్పు లేనప్పుడు మనం ఎంత ధైర్యంగా నిలబడతాం? తప్పున్న వాళ్ళే కదా తలదించుకొని వెనకడుగులు వేస్తారు. అదేవిధంగా కాలేజ్ వ్యవస్థ వెనకడుగులు వేస్తుంది. పొద్దున్నే 5:30కు బాడీని పిల్లలతో తీపిచ్చి ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్కి పంపించేసింది. అసలు ఈ ఇష్యూ బయటికి కూడా రాకపోతుండే అదే ఆ కాలేజ్ ఏమంటారు హాస్టల్ పిల్లలు వీడియోని ఫోటోలను సర్క్యులేట్ చేయడం వల్ల ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులకు కానీ మనందరూ కూడా తెలిసి మనం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. కానీ కామన్గా ఇష్యూ బయటికి కూడా వస్తలేదు. ఇప్పుడు నాకు పెద్ద అనుమానం ఏంటంటే బయటికి వచ్చే విషయాలు ఇవి ఉంటే బయటికి రాని ఇంకెన్ని జరుగుతూ ఉన్నాయి. ఇందాకనే ఒక కాల్ వచ్చింది. ఫస్ట్ కాల్లో ఆ పేరెంట్ ఏం చెప్పిండు అని అంటే, నా పిల్లోడు అక్కడ వ్యవస్థలు బాగా ఇబ్బందుల పాలు చేయడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు, సూసైడ్ అటెంప్ట్ చేసిండు, టాబ్లెట్లు వేసుకున్నాడు అని చెప్పిండు. ఇప్పుడు మీడియా ముందున్న చెప్పు అనేసరికి తడబడుతున్నాడు. అంటే ఇంతలోపే కాలేజ్ వ్యవస్థ ఫోన్ చేయడము, మేము అక్కడ ఏమన్నా కట్టేస్తాము, పిల్లని చూసుకుంటాము, స్కూల్ ఫీజులు ఫ్రీగా చేస్తాం, ఏదో ఒకటి చెప్పి పిల్లల్ని వెనకడిగి వేయించేస్తున్నారు. 100 ఫోన్ చేయమని చెప్పినాం ఆ పేరెంట్కి. మనం కాల్ చేసి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ అన్నట్టుగా చెప్తే ఫస్ట్ మీరు 100 ఫోన్ చేయండి అని చెప్పేసి అన్నాం. కాలేజ్ వాళ్ళు అప్పటి వరకు బిల్ కట్టాం అది అన్న వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యేసరికి మీ అబ్బాయిని డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పేసి అక్కడ హాస్పిటల్ వాళ్ళకి ఫోన్. వీళ్ళు హాస్పిటల్ కూడా ఎట్లా వేస్తారంటే వాళ్ళ మాట ఇనే హాస్పిటల్లో వేస్తారు. ఇప్పుడు మనం పోయినాం అనుకోండి, ఏం లేదని హాస్పిటల్ వాళ్ళు కూడా అదే చెప్తారు. ఎక్కడనైతే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుందో అక్కడ ఆ హాస్పిటల్లో వేస్తారు. అందులో డాక్టర్లు చక్కగా ఉంటారా, ఎవరు ఉంటారు ఏంది అనేది కూడా గ్యారంటీ లేదు. ఇక్కడ పేరెంట్స్ కూడా అలవాటు అయిపోయినట్టు కదా, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 10 లక్షలు 15 లక్షలు ఇవ్వగానే సో ఇష్యూని అక్కడితో ఆ పైసల కాడికి క్లోజ్ చేయడం వల్లనే ఇటువంటి చావులు కూడా దానికి కారణం అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు దానికి 100 రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళ మైండ్ ఎంత డెలికేట్గా ఉంటుంది అంటే, నేను ఈరోజు పొద్దున్న లేచిన
ఎవడో వచ్చి నన్ను ఏదో అన్నాడు, కొంచెం బాధ ఉంటుంది. అట్లా నా పేరెంట్స్ కూడా అని ఉంటారు, ఏదో ఒకటి బాధ ఉంటుంది. ఇంకో ఎవరో ఫ్రెండ్ ఇంకోటి ఏదో మజాక్ ఏదో అని ఉంటాడు, అది కూడా నా బాధను పెంచుతుంది. లాస్ట్కి ఇట్లా కాలేజ్ వాడు వచ్చేసి అరే నువ్వు ఇదిరా అని ఏదైనా గట్టిగా అన్నాడు అనుకోండి, చిచ్చి నా బతికేంది, ఈ కాలేజ్ వాడు కూడా నన్ను ఇట్లా అంటున్నాడు అనేసరికి ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్తోని సూసైడ్ చేసుకుంటారు. ఏ సూసైడ్కైనా కూడా సింగిల్ రీజన్ ఉండదు. బట్ ఈ కాలేజ్లలో వేసేసరికి ఫ్రీడమ్ అనేది లేక జైలులాగా ఉండి ఇబ్బందులు పడుకుంటా వాళ్ళకు ఏం చేయాలనో అర్థం కాక గ్రౌండ్ కల్చర్ ని తీసేసారు. ఎవ్రీ డే పిల్లలను బయటికి తీసుకెళ్లి ఆడిపించే వ్యవస్థగా ఈరోజు ఏం జరుగుతుందనంటే ర్యాంకుల కోసం గ్రౌండ్ కల్చర్ నే తీసేసారు టోటల్ గా. అసలు ఆడిపించే అసలు కౌన్సిలర్ వేదాంత్ పైన నార్మల్ పొలిటికల్ గా దూరంగా ఉంటావు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నావు, మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్గా కూడా చాలా ఇన్సిడెంట్ల పైన మీరు మాట్లాడతారు, ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా. సో ఇటువంటి ఇన్సిడెంట్లు మార్పు తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా సో గవర్నమెంట్ ఈ విద్యా వ్యవస్థ పైన ఫోకస్ చేయకపోవడాన్ని మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారు అన్న? ఇక్కడ ఒకటే విషయం అన్న, ప్రభుత్వం ఏదైనా కానీ అధికారంలోకి రాకముందు ఒక విధంగా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మారుస్తారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఎంతోమంది జర్నలిస్టులు ఈరోజు కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్నారు కదా. విషయం ఏంది? ఎవరున్నా కూడా ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల వెంట ఉండాల్సినటువంటి నాయకులు కావాలనే కోరుకుంటారు. కానీ ఈరోజు ఏ నాయకుడు కూడా ఆ విధంగా ఆ తరహాలో లేరు. ఈరోజు పోలీస్ వ్యవస్థ మొన్నటికి మొన్న మేము వెళ్ళి ప్రశ్నిస్తే అంత దారుణమైనటువంటి దాడికి దిగాల్సిన అవసరం లేదు, గొంతులు పట్టుకొని మమ్మల్ని పంపించాల్సిన అవసరం లేదు. అలాంటివి జరిగినప్పుడు మరి ఏ రాజకీయ నాయకుడైనా ముందుకొచ్చి లా అండ్ ఆర్డర్ ఇలా ఉండాల్సిన ఇది పద్ధతి కాదు అని మాట్లాడిండా? ఎవరన్నా ముందుకొచ్చి పోలీస్ వ్యవస్థను ఖండించే ప్రయత్నం చేసిరా? ఎవరు చేయలేదు. నాయకులు, పోలీస్ వ్యవస్థలు వాళ్ళంతా కూడా ఒక గుడిసెలో ఉన్నటువంటి క్లీన్ అండ్ నీట్ కనిపిస్తూ ఉంది. అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎప్పుడు కప్పేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇప్పుడు మారాల్సింది ప్రభుత్వాల, మారాల్సింది లేకపోతే పోలీస్ వ్యవస్థల, ఇవన్నీ పక్కన పెడితే పిల్లల చావు లాగాలంటే మారాల్సింది తల్లిదండ్రుల ఆలోచనలు. రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తున్నారో అసలు పిల్లల ప్రాణాల గురించి ఆలోచించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రోజు మనకు వచ్చింది. కాబట్టి మరి మన స్టూడెంట్, మన పిల్లోడు ఎలాంటి బాధలు పడుతున్నాడు అనే విషయం కూడా ఆలోచించాలి. మన కాలేజ్ వ్యవస్థలలో ఎంత ఒత్తిడిని కలిగిస్తున్నారు. చదివే జీవితం కాదు, ఆ చదువుతో పాటు మంచి ప్రాణం, మంచి ప్రశాంతత కూడా జీవితమే కదా. ప్రశాంతత లేని జీవితం ఎందుకు? ఎంత చదువు ఉంటే ఎందుకు? ఎంత నాలెడ్జ్ ఉంటే ఎందుకు? ప్రశాంతత లేనప్పుడు అలాంటి ఒక మాట రిక్వెస్ట్ చేస్తాను, అడ్వకేట్ క్రాంతి అన్నగా కాలేజ్ టీవీ రాము గారు. సో మీ వీడియోలు డైలీ కొన్ని వేల మంది స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియా అని ఒక మీ యూట్యూబ్ టీం ఉంటుంది. సో పరేషాన్ భాయ్, సిమ్రాన్ కావచ్చు, మీరు కావచ్చు, మీ టీం అంతా. సో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. సో మీరు చేసే వీడియోలు ఇంకా యువతకు ఎక్కువ చేరే అవకాశం ఉంటుంది. ఈ కార్పొరేట్ కాలేజ్లో ఎవరైతే చదువుకుంటా ఉన్నారో సో ఈ అంశాన్ని మేము కలిసి ఇంకా బలంగా ముందు తీసుకెళ్దాం. సో గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. సో పేరెంట్స్కు మినిమం తెలియాలనుకుంటే సో ఈ అంశాన్ని మీరు బలంగా ముందు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీ పైన ఉందని. ఖచ్చితంగా నిస్వార్థంగా ఎలాంటి ఆలోచన లేకుండా ఆ రోజు క్రాంతన్న గారు నాకు కాల్ చేసి ఇట్లా ఈ విధంగా జరిగింది అన్నప్పుడు నేను ఫోన్ చేసి చెప్పగానే ఏదో ఎట్లా అయితే నిస్వార్థంగా నా అడుగులు ముందుకేసినానో నా ప్రాణం పోయేంత వరకు అట్లనే చేస్తా. ఆ రోజు అదే మాట మాట్లాడినా, ఈ రోజు అదే మాట మాట్లాడుతున్నా. సమాజంలో మార్పు రావడానికి నా వంతు వేదాంత్ మీడియా తరపున, నా తరపున యూట్యూబర్గా నాకున్నటువంటి బాధ్యతగా నన్ను నమ్మి ఫాలో చేసినటువంటి నా ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి నేను నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్క చిన్న రిక్వెస్ట్, అది E96 మీడియా వాళ్ళు, కాలోజీ టీవీ వాళ్ళు అండ్ వేదాంత్ మీడియా కూడా, మీ దాంట్లో ఇన్ని గన్నం అయినాయి, మొత్తం స్టేట్ అందరికీ తెలుసు ఈ నారాయణ చైతన్య ఇష్యూస్ ఎట్లెట్లా అవుతున్నాయని. ఒక చిన్న ప్రశ్న మీ అందరి ద్వారా అడుగుతున్నా, మీ పిల్లలను మళ్ళీ ఈ కాలేజీలలో వేస్తారా లేదా? ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఒక చిన్న పోల్ పెట్టండి. ఆ పోల్తోనే చాలా విషయాలు మారుతాయి, పేరెంట్స్లోకి ఒక అవేర్నెస్ అనేది వెళ్తుంది. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్ ఆర్ నోతోని ఒక చిన్న పోల్, ఎస్ నో ఏదో రకంగా పెడితే పేరెంట్స్కి కూడా చాలా అవగాహన వస్తుంది. మీ పిల్లల్ని ఇట్లా ఈ సంఘటనలు జరుగుతున్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో వేద్దాం అనుకుంటున్నారా? అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.